బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తాం. ఈ ఈనో టైప్ ఆఫ్ మనిషి దానం నాగేందర్. అసలు నీ పదవి ఉంటుందో ఊడుతుందో అది ముందు తెలుసుకో. నీ పదవి ఊడినాక నువ్వు డిస్క్వాలిఫై అయినాక నీకు రేవంత్ రెడ్డి సీట్ ఇస్తాడో లేదో అది తెలుసుకో. ముందు టికెట్ ఇస్తాడా లేదో తెలుసుకో. బీఆర్ఎస్ నేతల ఇండ్లను బ్లాక్ చేస్తాం, ఓపికతో ఉంటున్నాం, రెచ్చగొట్టద్దు. ఇదే మాట సేమ్ ఉద్యమ సమయంలో కేసీఆర్ బిడ్డని దలుచుకుంటే నువ్వు హైదరాబాద్ లో ఉండవు అన్నావు. ఆఖరికి ఏం చేసినావు? కేసీఆర్ పార్టీలోకి పోయి కుక్కిన పేర్లు ఎక్కువ 10 సంవత్సరాలు. ఈ వచ్చిన మారి మాటలు, ఈ డాంబికాలు, ఈ మొత్తం నువ్వు బలవంతుడుగా అన్నట్టు ఇప్పుడే పడుచుపోడు 15 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు పడ్డాయి. కత్తిచ్చినా కర్రీ ఇచ్చినా అద్భుతంగా వాడతారు అన్నట్టు మాట్లాడకన్నా దానం నాగేందర్ అన్న. నువ్వు అనవసరంగా పార్టీ మారిను. ఆ ఎమ్మెల్యే పదవి ఉన్నావు కదా, ఓ మంత్రి పదవి వచ్చింది లేదు, అడిషనల్గా నీకు ఏ బలం వచ్చింది కూడా లేదు. ఎందుకు పోయినట్టు నువ్వు? టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్ ఇట్లా చుట్టూ తిరుగుతూనే ఉంటావు. ఇక జీవితాంతం ఎక్కడ ఒక నిలకడగా ఉండవా? ఓపికతో ఉన్నాడట నీ ప్రభుత్వం. ఇది లేకపోతే నీ ముఖ్యమంత్రి కాదా? నువ్వే వాళ్ళ అసవాది ఇప్పుడల్లా. ఓపికతో ఉంటున్నాం, రెచ్చగొట్టద్దు, ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకో. నేను ఒక్క స్టేట్మెంట్ ఇస్తే అంతే. కౌశిక్ రెడ్డి ఒక పిల్ల బచ్చ. హరీష్ రావు, కేసీఆర్ అంటే గౌరవం ఉంది. దానం నాగేందర్ ఆర్ట్ కామెంట్స్. ఇది మళ్ళీ యూటర్న్ తీసుకొని అయ్యా తప్పైంది చెంపలు వేసుకుంటానా. అక్కడ డిస్క్వాలిఫై అయితే వాడు టికెట్ ఇస్తాడో లేదో కాంగ్రెస్ వాడు, మరి మీ దగ్గరికే వస్తా, మీతోటే ఉంటా అని మళ్ళీ అన్న బేరం కుదుర్చుకోవడానికి ఈ మాటలు. కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు అంటే గౌరవం ఉన్నది, కానీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే గౌరవం లేకుండా కాంగ్రెస్లో పోయింది. ఇవాళ చెప్తాను అన్నయ్య ముచ్చట్లు. అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను మోసం చేస్తారు, పార్టీని మోసం చేస్తారు. మళ్ళీ పార్టీ మారినాక కూడా మభ్య పెట్టడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఒకవైపు రెచ్చగొట్టద్దు అంటున్నావు. నేను రెచ్చిపోతే మీరు అంతా చచ్చిపోతారన్న రేంజ్లో సినిమా డైలాగ్ కొడతాను. మరొక వైపే అంటాను కింద కౌశిక్ రెడ్డి పిల్లబచ్చా అంటాను. ఆ కిందనేమంటాను హరీష్ రావు, కేసీఆర్ అంటే చాలా గౌరవం ఉన్నది, తండ్రి అసంటోళ్ళు వాళ్ళిద్దరు అని మళ్ళీ నువ్వే అంట. కొంతన ఉన్నదన్న పద్మనాభ సింహ లెక్క ఎత్తాను నువ్వు. బాద్షా సినిమాలో బ్రహ్మానందం కదా పద్మనాభ సింహ కళల్లోనే ఫైటింగ్లు చేస్తాడు, కళ్ళల్లోనే రెచ్చిపోతాడు. ఆ టైప్ ఆఫ్ ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డిది కావచ్చు, దానం నాగేందర్ది కావచ్చు. పాపం అటు అటు రంగికి చెడిండు, ఇటు మంగికి చెడిండు. ఒకడు పెళ్లి చేసుకున్నాడట, రంగమ్మ అనేట ఆయన ఒకటి పెళ్లి చేసుకున్నాడట. పిల్లం ఉండగానే మంగమ్మ అనేట ఆమెను ఒక ఆమెను మళ్ళా అని చేసుకున్నాడు. ఇప్పుడు మంగమ్మని చేసుకున్నాడు అంటే రంగమ్మ డైవర్స్ ఇచ్చి రంగమ్మ వెళ్ళిపోయింది. రంగమ్మ వెళ్ళిపోయింది కానీ మంగమ్మ దగ్గర వస్తే మంగమ్మ ఇంకోళ్ళని పట్టుకొని ఇంకోళ్ళని వెళ్ళిపోయింది. అటు రంగికి చెడిండు, ఇటు మంగికి చెడిండు. రేవంత్ రెడ్డి రెచ్చగొచ్చి రా అన్న దానం అన్న రా అంటే ఉరికొచ్చింది. ఉరికొచ్చే వారికి అటు ఉసిపోయింది, ఇటు ఉసిపోయింది, రెండు ఉసిపోయినాయి. ఇక ఆగమే పో మీ సంసారం. ఇది 5 సంవత్సరాలు ఉందరు ముద్దుగా, 5 సంవత్సరాలు ఉందరు. 5 సంవత్సరాలు ఉండేటోళ్ళు మీరే కంచాల మన్ను పోసుకొని ప్లేట్ బొక్కబోర్లు వేసి సపరేట్కి ఇంటికి పోయింది. అట్లా అయిపోయింది. కాబట్టి వీళ్ళు చేసే కథలన్నీ ఇట్లుంటాయి.